విషయం మన కంటెంట్‌లోకి వచ్చినట్లయితే, ఈ పుట్టిన బేబీ ఎక్కడ ఉండాలి? సో, ఇక్కడ విషయం ఏంటంటే, బేబీ పుట్టనంత వరకు కూడా బేబీ ఎక్కడ ఉండాలన్నటువంటి విషయం అన్నది మనకి లీగల్‌గా పాయింట్ ఔట్ రాదు. హుహు. ఆ అమ్మాయి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఒక బేబీ బాబో, పాపో ఎవరో పుట్టారు. పుట్టారు. ఇప్పుడు యాస్ పర్ సెక్షన్స్ మెయింటెనెన్స్ రూల్ ప్రకారం చైల్డ్ కస్టడీ ఎవరు తీసుకోవచ్చు? చైల్డ్ కస్టడీ 99% అంటే చట్టాలు ఏం చెప్తున్నాయంటే, పుట్టిన బేబీ నుంచి మదర్ యొక్క స్పర్శ, మదర్ యొక్క టచ్ ఉంటుంది. అందువల్ల కంపల్సరీ ఆ పుట్టినటువంటి బేబీకి మదర్ యొక్క కస్టడీలోనే ఉంటారు ఆ బేబీ. ఎన్ని ఆహ్, ఇయర్స్ వరకు సార్? అప్ టు యాక్చువల్‌గా ఏంటంటే అప్ టు 5 ఇయర్స్ వరకు. అంటే బేబీ పుట్టినప్పటి నుంచి కొన్ని సందర్భాల్లో మిల్క్ మదర్ ఫీడింగ్ ఉంటుంది. మదర్ ఫీడింగ్ ఉన్నంత వరకు కూడా ఆ బేబీకి పూర్తిగా మదర్ యొక్క ఆలనా పాలన ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే పుట్టిన బేబీ మీద నేను చూడాలనుకుంటే విజిటింగ్ రైట్స్ అన్నది మనకి కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. మీరు కోర్టులో తండ్రికి. అప్పీల్ హ్మ్. చేసుకుంటే తండ్రికి కూడా విజిటింగ్ రైట్స్ ఇస్తారు. సో అండ్ సో ఆ బాధ్యత ఉంటుందనుకునేటప్పుడు. దాని విజిటింగ్ రైట్స్ ప్రకారం మీరు కూడా మీ బేబీని వెళ్లి చూసుకొని రావచ్చు. చూసుకొని వెళ్ళే వెసులుబాటు ఖచ్చితంగా ఫాదర్‌కి కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.